హనుమంతుడు మరియు శ్రీరాముని స్నేహం పిల్లల కోసం స్ఫూర్తిదాయకమైన కథ. ఒకప్పుడు భారతదేశంలోని దట్టమైన అడవులలో హనుమంతుడు అనే గొప్ప వానర యోధుడు ఉండేవాడు. హనుమంతుడు కేవలం బలవంతుడు మరియు తెలివైనవాడు మాత్రమే కాదు, భక్తితో నిండిన హృదయం కూడా కలిగి ఉన్నాడు. ఒకరోజు రాక్షసరాజు రావణుడి నుండి తన ప్రియమైన భార్య సీతను రక్షించడానికి ప్రయాణంలో ఉన్న అయోధ్యలోని సద్గురువు అయిన శ్రీరాముడిని కలవడానికి విధి అతన్ని తీసుకువచ్చింది. ప్రత్యేక స్నేహం యొక్క ప్రారంభం, శ్రీరాముని దయ, ధైర్య సాహసాలు, సీత పట్ల అచంచలమైన ప్రేమను చూసి హనుమంతుడు చాలా చలించిపోయాడు. హృదయపూర్వకంగా ఆయనకు సేవ చేస్తానని ప్రమాణం చేశాడు. శ్రీరాముడు హనుమంతుని విధేయత, వినయం మరియు ధైర్యాన్ని మెచ్చుకున్నాడు. అలా వారి విడదీరాని స్నేహం మొదలైంది. భక్తికి పరీక్ష, వారి బంధం ఎంత లోతుగా ఉందో తెలియజేసేందుకు ఒకరోజు శ్రీరాముడు హనుమంతునికి ముత్యాల హారాన్ని ఇచ్చి, నీకు నచ్చిందా? హనుమంతుడు ఆ హారాన్ని జాగ్రత్తగా పరిశీలించి ముత్యాలను ఒక్కొక్కటిగా పగలగొట్టడం ప్రారంభించాడు. చుట్టుపక్కల వారందరూ షాక్ అయ్యారు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎవరో అడిగారు. హనుమంతుడు, నేను ఈ ముత్యాలలో శ్రీరాముడు మరియు సీత కోసం వెతుకుతున్నాను, వారు ఇక్కడ లేకుంటే వారు నాకు విలువ ఇవ్వరు అని జవాబిచ్చాడు. అతను మూర్ఖుడని భావించి జనం అతన్ని చూసి నవ్వారు. కానీ శ్రీరాముడు నవ్వి, హనుమాన్, నీ హృదయం గురించి ఏమిటి? నేను అక్కడ నివసిస్తున్నానా? సంకోచం లేకుండా హనుమంతుడు తన ఛాతీని తెరిచి లోపల మెరుస్తున్న శ్రీరాముడు మరియు సీత చిత్రాన్ని బహిర్గతం చేశాడు. అతని భక్తికి అందరూ చలించిపోయారు. శ్రీరాముని కళ్లలో నీళ్లు తిరిగాయి. ది మోరల్ ఆఫ్ ది స్టోరీ, నిజమైన స్నేహం నమ్మకం, విధేయత మరియు నిస్వార్థ ప్రేమపై నిర్మించబడిందని హనుమంతుడు మరియు శ్రీరాముడి మధ్య ఉన్న స్నేహం మనకు బోధిస్తుంది. ఒక స్నేహితుడు మందపాటి మరియు సన్నగా ఉన్న వ్యక్తి, మరియు అతని హృదయం ఎల్లప్పుడూ దయ మరియు భక్తితో నిండి ఉండే వ్యక్తి అని కూడా ఇది మాకు గుర్తు చేస్తుంది. కాబట్టి పిల్లలారా, మనం హనుమంతునిలాగా ఉండనివ్వండి, నమ్మకమైన, ధైర్యవంతుడు మరియు మనం ప్రేమించే వారికి ఎల్లప్పుడూ నిజమైన స్నేహితుడు. Hey everyone, if you enjoy storytelling, make sure to subscribe to my channel at Gangaraja538. I post regular content on stories that you don't want to miss. Hit the subscribe button and turn on notifications so you'll always be updated with my latest videos. Thanks for your support.